ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో శంకుస్థాపన కార్యక్రమాలు జరిపారు. రెల్ల గ్రామం నుంచి కొత్తవలస గ్రామం వరకు 1,45,00,000 నిధులతో కిలోమీటర్న్నర బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడానికి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ అంటున్నారు. ప్రకాశం జిల్లా ఆశ్వంలోని శ్రీ వికాస్ విద్యానికేతన్ కళాశాలలో ఒంగోలుకు చెందిన ఉపాధ్యాయుడు అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చాయని, అందరి ముందు తనను అవమానించారని మరుసటి రోజు కళాశాలలో అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఉపాధ్యాయుని మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలోని వైష్ణవి జ్యువెలరీలో భారీ చోరీ జరిగింది. బంగారపు వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి మహిళ మోడల్స్ చూపించమంటూ షాపు యజమాని అడిగింది. మరో షాపులో ఉన్న బంగారం వస్తువులు తెచ్చేలోపు 30 గ్రాముల బంగారపు వస్తువులు చోరీ చేసింది. మహిళ వాష్రూమ్కి వెళ్లాలని అడిగితే 30 గ్రాముల బంగారం, 2 లక్షల విలువ గల చెవి కమ్మలతో మహిళ పరారైంది. చోరీకి గురైనట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేట్ నగరం మండలం ముస్లిం కాలనీలో దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ బాషా వారి కుటుంబం సమేతంగా ఇతర ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చోరీకి గురైన 176 గ్రాముల బంగారు ఆభరణాలు, 540 గ్రాముల వెండి వస్తువులతో కలిపి 5,40,000 సొమ్మును రికవరీ చేశారు. ఈ కేసు ఛేదించడంలో కష్టపడి పనిచేసిన పోలీసులను డీఎస్పీ రివార్డుతో సన్మానించారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.